నా సాక్ష్యం చెప్తే మీకు దేవుడు కనబడతాడు లేదో గానీ మీకు దేవుడు కనబడే కన్నా నేను కనబడతాను. నా సాక్ష్యం వివరించుకుంటూ నేను పోతే మీరు దేవుడికి ఫ్యాన్స్ అవుతారు లేదో నాకు తెలియదు కానీ చెప్పండి, జేమ్స్ కి ఫ్యాన్స్. టెస్టిమనీ చెప్పొద్దు అంటలేదు, కానీ టెస్టిమనీ వెనకాలే వివరించాల్సిందే చెప్తున్నా. వాక్యం వాక్యం సాక్ష్యాలు ఎక్కువైపోయాయి, నవ్వుకునే సాక్ష్యాలు ఎక్కువైపోయాయి. ఒక ఆమె గొడ్డల సాక్ష్యం అంటది, ఒక ఆమె ఏమో పిల్లుల సాక్ష్యం అంటది, ఒక ఆమె ఏమో ఎలకల సాక్ష్యం అంటది, ఒకడేమో ఆవకాయ పచ్చడి అంటాడు, మరొకడేమో గోంగూర పచ్చడి అంటాడు. ఈ సాక్ష్యాలు ఏంటంటే పిచ్చి పిచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు ఈరోజు సోషల్ మీడియాలో. అది క్రిస్టియన్ ప్లాట్ఫామ్ అవడం చాలా బాధ. వీళ్ళ సాక్ష్యాలు దేన్ని బేస్ చేసుకుని చెప్తే బాగుండు, కానీ వీళ్ళ సాక్ష్యాలు వాక్యాన్ని బేస్ చేసుకోలేవు. అందుకే మార్కు డేవర్ అని ఒక భక్తుడు ఏమంటాడంటే, ఆయన మాట్లాడుతూ, ఏ సంఘం ఆరోగ్యకరమైనదని మీకు ప్రశ్నలు లేవనెత్తబడినప్పుడు, ఈ సంఘం ఆరోగ్యకరమైనదా కాదంటే, ఈ చర్చ్ హెల్తీగా ఉందా లేదా తెలియాలి అంటే దానికి మార్క్ ఎలా అంటాడు, ఏ సంఘం అయితే వాక్యాన్ని